దయ్యాల సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే. అయితే వీటిని ఎక్కువగా తోడు పెట్టుకొని చూస్తుంటారు. నిజానికి ఈ సినిమాలకి భాషను కూడా పట్టించుకోరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కావాలనే దయ్యంతో కయ్యం పెట్టుకుంటారు ఇద్దరు స్నేహితులు. యూట్యూబ్ వీడియోల కోసం వీళ్ళు భయంకరమైన ప్రమాదంలో పడతారు. యూత్ కి ఈ సినిమా భలే ఉంటుంది. వణుకు పుట్టించే సీన్లు కూడా ఉన్నాయి. మరి ఈ వీకెండ్ ఓ లుక్ వేయండి ఈ సినిమాపై. దీని పేరు ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. ఆల్డో క్రిస్టియన్ అనే ఇద్దరు స్నేహితులు యూట్యూబర్లుగా కాలం వెల్లదీస్తూ ఉంటారు. తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ అవ్వాలని కళ్ళు కంటూ ఉంటారు. మొదట్లో వాళ్ళు చిన్న చితక వీడియోలను చేసేవాళ్ళు. అయితే వాటికి పెద్దగా వ్యూస్ వచ్చేవి కావు. ఒకసారి ఒక పాత పాడుబడిన భవనంలోకి వీడియో కోసం వెళ్తారు. అక్కడ ఫేక్ దయ్యం పెట్టి ఒక వీడియో చేస్తారు. ప్రజల దృష్టిలో పడడానికి ఆ ఇంట్లో దయ్యం ఉన్నట్టు కొన్ని నకిలీ వీడియోలను అప్లోడ్ చేస్తారు. ఆ వీడియో వైరల్ అవడంతో వాళ్ళ ఫాలోవర్స్ ఒక ఛాలెంజ్ విసురుతారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే అదే ఇంటికి రాత్రిపూట ఒంటరిగా వెళ్లి లైవ్ చేయమని చెప్తారు. ఎక్కువ లైక్స్ సబ్స్క్రైబర్ల కోసం వాళ్ళు ఆ ప్రమాదకరమైన ఛాలెంజ్ కు ఒప్పుకుంటారు. రాత్రిపూట ఆ బిల్డింగ్ లోకి వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. మొదట సరదాగా అనిపించినా నెమ్మదిగా అక్కడ వింత శబ్దాలు, ఆశ్చర్యపరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ ఇల్లు కేవలం పాడుబడిన భవనం మాత్రమే కాదు, గతంలో అక్కడ ఖైదీలను బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని. ఆ ఇల్లు కేవలం పాడుబడిన భవనం మాత్రమే కాదు, గతంలో అక్కడ ఖైదీలను బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని తెలుసుకుంటారు. అక్కడ చనిపోయిన ఆత్మలో ఒక శక్తివంతమైన దుష్టశక్తి రూపంలో వీళ్ళ భరతం పడుతుంది. వాళ్ళు ఆ ఇంటి నుండి ప్రాణాలతో బయటపడ్డారా లేదా ఆ దుష్టశక్తికి బలయ్యారా అనే ఉత్కంఠతో క్లైమాక్స్ సాగుతుంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి డు నాట్ ఎంటర్. ప్రస్తుతం ఈ సినిమా భారతదేశంలో జియో హాట్‌స్టార్ మరియు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి అందరూ. థ్యాంక్ యూ.